ప్రపంచంలో ఏ వేశ్య తను కావాలని అలా మారదు. తన జీవితం అలా మారిపోతుందని తను కలలో కూడా ఊహించదు. తన జీవితం అడవి కాచిన వెన్నెలలా అని కుక్క చించిన ఇస్తరి అవుతుందని తను అనుకోదు. ఇలా ఒక వనిత తన జీవితాన్ని మార్చుకుంది. ఒక వేశ్యలాగా. రాత్రి 10 గంటల సమయంలో అప్పుడే షాపులు కూడా మూతవేస్తున్నారు. ఒక యువతి తన 5 ఏండ్ల పిల్లవానితో ఒక షాప్ దగ్గర కూర్చొని ఉంది. ఆమెను తన మొగుడు వదిలేశాడు. 5 ఏండ్ల తన కొడుకుతో రోడ్డున పడింది. షాపులు మూతవేయడం వల్ల ఆ షాప్ ఓనర్ వచ్చి, "అమ్మా, షాప్ మూతవేస్తున్నాం. ఏమన్నా కావాలా అమ్మా?" "ఏమీ వద్దు" అన్నది కాని తన కొడుకు ఆకలి గురించి ఆలోచించలేదు. "అమ్మా ఆకలి" అన్న కొడుకును నోరు మూతవేసింది ఆ మహిళ. అలా షాప్ ఓనర్ షాపులు మూతవేసి అక్కడ్నుంచి వెళ్ళాడు. కానీ ఆ వనిత కొడుకు మాత్రం ఆకలి అని అరవడం ఆపలేదు. ఏం చెయ్యలేని తల్లి ఏడుస్తూ అక్కడే కూర్చొని పోయింది. ఇలా జరుగుతుండగా అప్పుడు సమయం 11:32 కావస్తుంది. అక్కడికి ఇద్దరమ్మాయిలు వచ్చారు. వాళ్ళ వేషధారణ వాళ్ళు వేశ్యలు అనిపించేలా ఉంది. ముఖానికి మేకప్, జడలో మల్లెపూలు, రంగురంగుల సిల్క్ శారీతో వాళ్ళు ఉన్నారు. మగజాతిని చెడగొట్టేలా ఉంది వాళ్ళ అందాల సుమధురగలిక. చేతిలో మల్లెపూలు తిప్పుతూ ఉన్నారు. అక్కడికి ఇద్దరు మగవాళ్ళు వస్తారు. వాళ్ళు ఎంత అంటారు. 3000. 3000 మీ అందానికి ఇవ్వొచ్చు. కానీ మా దగ్గర అంత లేదు. ఎంత ఉంది ఏంటి అని వేశ్య అంటుంది. మా దగ్గర 2000 ఉన్నాయి. పర్లేదు, రేపివ్వండి మిగతా డబ్బులు. ఓకేనా? ఓకే. అలా వాళ్ళు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తుంది ఆ మహిళ. తను ఉన్న పరిస్థితికి బాధపడుతుంది. అక్కడ చూస్తే తన కొడుకు ఆకలి ఆకలి అని అరుస్తున్నాడు. తన కొడుకు ఆకలి తీర్చడానికి ఒక ఆలోచన వచ్చింది ఆ మహిళకు. నేను కూడా అలా నిలబడితే నాకు డబ్బులు వస్తాయి. కానీ ఆ సమయంలో కొడుకు ఆకలితో పోలిస్తే అది తప్పు కాదు అనిపించింది. తన కొడుకును అక్కడ కూర్చోబెట్టి తను అక్కడ నిలబడింది. ఒక వేశ్యలా కనిపించాలని తనను తాను మార్చుకుంది. చీర కొంగును కొద్దిగా కిందికి దించి చూడగానే వేశ్య అనిపించేలా తనను తాను మార్చుకుంది. అమ్మ ఏం చేస్తుందో ఆ కొడుకుకి అర్థం కాలేదు. కొద్దిసేపటికి అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక అతను దిగి అతను తాగి ఉన్నాడు. వచ్చి ఎంత అంటాడు. అమ్మాయిలు చెప్పినట్టుగానే 3000 అంటుంది. అప్పుడు అతను, "నీకు ఎంత ఇచ్చినా తక్కువే డియర్. ఇదిగో తీసుకో" అని తనకు డబ్బు ఇస్తాడు. ఆమె తీసుకొని ఒక షరతు. "ఏంటి? నాతో పాటు ఆ పిల్లవాడు కూడా వస్తాడు." "ఎందుకు?" "దీనికి ఒప్పుకుంటే నేను నీతో వస్తాను. లేదంటే లేదు." "ఓకే మై డియర్, కారెక్కండి." అలా వాళ్ళు కారెక్కుతారు. అతను ఒక చోటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద భవనం ఉంది. అది చూడటానికి చాలా పెద్దగా ఉంది. అందులోకి అతను తీసుకొని వెళ్తాడు. ఆ మహిళ కొంచెం భయం భయంగా ముందుకు అడుగులు వేసింది. ఇంతలో ఒక రూమ్ వస్తుంది. అక్కడ అతను, "ఆ పిల్లవాణ్ణి ఇక్కడే ఉండమను. మనం లోపలికి వెళ్దాం." "లేదు, వీడు మనతో పాటే వస్తాడు." "అది కుదరదు. ఇక్కడే ఉండమను." "లేదు, చిన్నపిల్లోడు, భయపడతాడు." "సరే, రమ్మను." అలా లోపలకు వెళ్తారు. అది చూడటానికి పెద్ద మంచంలా ఉంది. ఆ మంచం దోమతెరలతో చాలా చక్కగా ఉంది. అప్పుడు ఆమె, "తినడానికి ఏమైనా ఉందా?" "ఉంది. బిర్యానీ రైస్." "నాకు అర్ధగంట సమయం ఇవ్వండి. పిల్లవానికి అన్నం పెట్టి నిద్రపించి వస్తా." "నీకు ఇప్పటివరకు ఇచ్చిన టైం ఎక్కువ. దయచేసి ఒప్పుకోండి. ఆ తర్వాత నేను మీ దారిని ఏం చేస్తారో మీ ఇష్టం." "సరే"
అని ఒప్పుకుంటాడు. అలా తన కొడుకుకు అన్నం తినిపించి, నిద్రపించి వస్తుంది. వచ్చి మంచం మీద కూర్చుంటుంది. అప్పుడు అతను ఏం పేరు అని అడుగుతాడు. లక్ష్మి అని సిగ్గుతో సమాధానమిస్తుంది. అప్పుడు అతను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన చీర కొంగును విప్పసాగాడు. తన నుదిటిలో ఒక ముద్దును అందించి మంచం మీద పడుకోబెట్టాడు. తన అధరములు ఆమె అధరములతో కలిశాయి. తన జాకెట్ హుక్స్ కూడా విప్పాడు. ఇప్పుడు అతను సరస శృంగార చుంబనంలో మునిగి తేలుతున్నాడు. ఇంతలో ఆమె కొడుకు నిద్రలేచాడు. లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. అతని పక్కకు మెట్టి తన కొడుకు దగ్గరకు వెళ్తుంది. ఏమీ లేదు నాన్నా, పడుకో అని మళ్ళీ నిద్రపుచ్చింది. మళ్ళీ అలా మంచం ఎక్కుతుంది. తను ఒక ఆడపిల్ల చెయ్యలేని పని కూడా చేసింది. తన శీలని వేరేవాడికి అర్పించింది. ఆమె ఉన్న మంచంలో అతను స్వర్గాన్ని చూశాడు. తను అలా ఉంటుంది మరి. తన అందాన్ని మాటల్లో చెప్పలేము. అలా ఉంటుంది. నిజమైన వేశ్య అనిపించింది. కాని ఆమె ముఖంలో చిరునవ్వు లేదు. అది గమనించలేదు అతను. అలా అతను అనుభవిస్తాడు. ఉదయం 5 లక్ష్మి లేచింది. అతను తనకు డబ్బులిచ్చాడు. అలా తను వెళ్ళిపోయింది తన కొడుకుతో. తను వెళ్తున్న గమ్యం తెలీదు. ఎటు వెళ్ళాలో తెలీదు. తన కొడుకుతో లక్ష్మి వెళ్తుంది. ఇప్పుడు తన దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుతో వాళ్ళు హోటల్లో భోజనం చేసి వెళ్తున్నారు. ఏం పని చెయ్యకుండా తింటూ ఉంటే కొండలు కూడా కరుగుతాయని లక్ష్మికి అర్థమైంది. అలా ఈ డబ్బుతో ఏదో ఒక పని చెయ్యాలి అనుకుంటుంది. అలా తను ఒక కూరగాయల కొట్టు పెడుతుంది. అలా పెట్టగానే తన వ్యాపారం చాలా బాగా కొనసాగుతుంది. చాలా డబ్బు వస్తుంది. దానితో లక్ష్మి వాళ్ళ కొడుకును స్కూల్లో చేర్పించింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు సాయంత్రం లక్ష్మి వాళ్ళ కొడుకు స్కూల్ నుంచి వస్తుండగా వాళ్ళ కొడుకుని లారీ ఢీకొట్టింది. చాలా రక్తం పోయింది. ఈ విషయం లక్ష్మికి తెలుస్తుంది. తను అక్కడికి వచ్చి ఏమాత్రం ఆలోచించకుండా హాస్పిటల్కు తీసుకొని పోతుంది. చాలా రక్తం పోయినందువల్ల ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు డాక్టర్. ఆపరేషన్కు చాలా డబ్బులు కావాలి. కానీ లక్ష్మి దగ్గర లేదు. ఇరుగు పొరుగు వాళ్ళను కూడా అడిగింది. కానీ ఎవ్వరూ హెల్ప్ చెయ్యలేదు. ఇప్పుడు ఆపరేషన్ చెయ్యకుంటే కొడుకు ప్రాణానికే ప్రమాదం. చేసేదేమీ లేక నిస్సహాయత స్థితిలో లక్ష్మి ఉంది. అప్పుడు అతను గుర్తుకు వస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతను ఉన్న భవనానికి వెళ్ళింది. అక్కడ అతను ఒంటరిగా ఉంటాడు. లక్ష్మి వెళ్ళి అతనితో, "ఏవండీ, నా కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. మీరు ఎలాగైనా సాయం చెయ్యాలి డబ్బు." "నేనేం చెయ్యనమ్మా. ఇప్పుడు సమయానికి డబ్బు కూడా లేదు." "సారూ, అలా అనకండి. నా కొడుకు ప్రాణం పోతుంది. నేనేం చెయ్యలేనమ్మా." "ఆ, ఎలాగో ఈ వృత్తిలోకి వచ్చావు కదా. నాకు తెలిసిన బ్రోకర్ హౌస్ ఉంది. అక్కడికి వెళ్తే నీకు ఎంత డబ్బు కావాలో ఇస్తారు. దానితో నీ కొడుకు ప్రాణాలు దక్కించుకోవచ్చు." "అలా చేస్తే డబ్బు ఇస్తారా?" "అవును. అక్కడ ఒక గంట గడిపితే నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తారు." "సరే పదండి. నా కొడుకు ప్రాణాల కోసం నేనేమైనా చేస్తాను." "సరే పద." అక్కడికి వాళ్ళు చేరుకుంటారు. లోపలికి వెళ్తారు. అక్కడ దుర్గాబాయి అనే ఆమె ఉంటుంది. "ఇదిగో దుర్గాబాయ్, కొత్త సరుకు వచ్చింది. ఈ పని అంటే చాలా ఇష్టమంట. చూసుకో మరి. కొద్దిగా డబ్బు అవసరమంట. ఇస్తే నీకు అండగా ఉంటుంది. ఎప్పుడు నేను నీకు కొత్త సరుకు వచ్చింది అని చెబుతాను. ఇప్పుడు నువ్వు తెచ్చావా కొత్త సరుకు? ఏం పేరు?" "లక్ష్మి అండి." "డబ్బులు అవసరమా?" "అవునండి." "సరే, నీకు ఎంత డబ్బు కావాలో ఇస్తాను. మాతో ఉంటావా?" "ఆ, ఉంటా." "ఓకే. అలా కూర్చో." అలా లక్ష్మి కూర్చుంటుంది.
దుర్గాబాయి ఒక బిజినెస్ మ్యాన్‌కు కాల్ చేస్తుంది. "కొత్త పిట్ట వచ్చింది. ఒకసారి వచ్చిపోతారా?" "ఆ! వస్తాను. బాగుంటుందా?" "చాలా బాగుంది. వాట్సాప్‌లో ఫోటో పెడతా చూడు." "ఓకే." చూసి "చాలా బాగుంది. నేను ఇప్పుడే వస్తున్నాను." "ఓకే. రండి." ఇంక ఏమాత్రం లేట్ చెయ్యకుండా బిజినెస్ మ్యాన్ దుర్గాబాయి దగ్గరకు వస్తాడు. "ఏం దుర్గాబాయ్, ఎక్కడ నా చిలక?" "ఆగవయ్యా! ముందు డబ్బు, తర్వాత చిలక." "ఇదిగో నీ డబ్బు. ఎక్కడ నా చిలక?" "అదిగో ఆ గదిలో ఉంది. వెళ్ళు." తను ఆ గదిలో ఉంటుంది. అతను అక్కడికి వెళ్తాడు. తను మంచంపై కూర్చొని ఉంటుంది. "ఏ చిలకా! నీ ఫోటో చూడగానే నేను నీకు పడిపోయాను. ఎందుకు అంటే నీ అందం అలా ఉంది. నాకు చాలా నచ్చావు. నీకోసం ఇలా వచ్చాను. ఏమున్నావే బందర్ లడ్డులా కొరుక్కొని తినాలని ఉంది. నీ అందం నన్ను మత్తులో తోసింది. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా మొదలు పెడదామా? నీ పేరేంటి?" ఆ ప్రశ్నకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది తను. "నా పేరు లక్ష్మి" అని చెప్పింది. "ఓహ్! లక్ష్మీనా? చాలా బాగుంది. ఇక నేను ఆగలేను. మొదలు పెడదామా?" అలా ఒక్కసారిగా తనను కౌగిల్లో బంధించాడు. తన మనసు ఇక్కడ లేదు. అక్కడ శరీరం మాత్రమే ఉంది. తన మనసు తన కొడుకు దగ్గర ఉంది. మొదటిగా అతను తన కాళ్ళపైన ముద్దు పెట్టాడు. అలా అలా తను మొఖం వరకు వచ్చేశాడు. ముందు తన చీరను తొలగించాడు. తన జాకెట్ కూడా. తన లంగను విప్పుతుండగా తను సిగ్గుతో కళ్ళు మూసుకుంది. అలా వాళ్ళిద్దరూ సరసర శృంగార చుంబనంలో మునిగి తేలుతూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత అతను గదిలో నుంచి వచ్చేస్తాడు. "దుర్గాబాయ్ సూపర్‌గా ఉంది. నాకు ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ రాలేదు. నేను ఎప్పుడు వచ్చినా ఆ అమ్మాయి మాత్రమే ఉండాలి." అలా అతను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి బయటికి వచ్చి "డబ్బులివ్వండి. నేను వెంటనే వెళ్ళాలి" అని అంటుంది. "ఇదిగో నీ డబ్బు. ఎప్పుడైనా అవసరం పడితే నువ్వు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఓకే. దీని మీద ఒక సంతకం పెట్టు" అని ఒక రిజిస్టర్‌ని చూపిస్తుంది. లక్ష్మి సంతకం పెడుతుంది. "ఇది ఏంటని?" లక్ష్మి అడుగుతుంది. "ఇది అంగీకార పత్రం. నువ్వు ఇంకా మాకు సొంతం అని ఇందులో ఉంది." "అలా ఎలా అవుతుంది?" "దీనిలో అంతే ఉంది. ఇక వెళ్ళు." అలా లక్ష్మి అక్కడ్నుంచి హాస్పిటల్‌కు వెళ్తుంది. వాళ్ళడిగిన డబ్బు కట్టేస్తుంది. ఇక డాక్టర్లు ఆపరేషన్ మొదలుపెడతారు. ఆపరేషన్ బాగా జరుగుతుంది. లక్ష్మికి కొద్దిగా బాధ తగ్గుతుంది. అలా తన కొడుకుకు బాగా కోలుకుంటాడు. లక్ష్మికి నెక్స్ట్ ఏం చెయ్యాలో తెలియడం లేదు. తన జీవితం ఇలా మారిపోయిందేంటి అని బాధపడేది. తను ఖాళీగా ఉంటే ఇల్లు గడవడం చాలా కష్టం కాబట్టి తను ఏదో ఒక పని పోవాలి అని అప్పుడే నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి అక్కడ ఏం పని ఉంటే ఆ పని చేసేది. అలా కొద్ది రోజులు తన జీవనం గడపసాగింది. ఒకరోజు దుర్గాబాయి నుంచి పిలుపు వస్తుంది. అక్కడికి మళ్ళీ వెళ్తుంది. "ఏంటి మళ్ళీ పిలిచారు? మీ డబ్బులు ఏదో ఒక పని చేసి తీర్చేస్తాను." "అది కాదే లక్ష్మి. డబ్బులు వాడికి కావాలి. నీతో ఒక పని పడింది. ఏం పనో చెప్పండి. నేను వెళ్ళాలి." "మొన్న వచ్చిన బిజినెస్ మ్యాన్ మళ్ళీ వచ్చాడే. ఇంతమంది నా దగ్గర ఉన్నా గాని వాడికి నువ్వే కావాలంట. వానికి నువ్వేం మందు పెట్టావో గాని ఇప్పుడా నాకు కుదరదు. అసలే నా కొడుకుకి ఏమైతుందో అని నేను భయపడుతున్నా. ఏం కాదులే. నా మాట విను. ప్లీజ్ ఒప్పుకో. నా వల్ల కాదు. నన్ను వదిలేయండి." "అలా అంటే ఎలా? నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను నేను ఆదుకోలేదా? ఇప్పుడు నాకు కష్టం వచ్చింది. నన్ను నువ్వు అర్థం చేసుకోలేవా? ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చెయ్యను. ఇదే లాస్ట్ టైం. ఆ గదిలో ఉన్నాడు వెళ్ళు."
అలా లక్ష్మి ఆ గదిలోకి వెళ్తుంది. అక్కడ అతను లక్ష్మి కోసమే వెయిట్ చేస్తున్నాడు. "రా రా లక్ష్మి, నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పెళ్ళాలు కానీ నువ్వు వాళ్ళనే మైమరిచిపోయేలా చేశావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఏం మాట్లాడావేంటి? లక్ష్మి, నేను నీకోసం వస్తే నువ్వు మూడాఫ్‌లో ఉన్నావు. ఏం మాట్లాడమంటావు? మాటలు రావడం లేదు. స్టార్ట్ చేద్దామా?" అలా అతను బెడ్ పైన తోసి, "లక్ష్మి, మై డార్లింగ్" అంటూ ఒక్కసారిగా తన మీద పడ్డాడు. తన ముద్దులతో తనను కవ్వించాడు. ఒక్కసారిగా తన చీర కుచ్చులను తొలగించాడు. తాను దీనస్థితిలో ఉంది. ఏమీ పలకలేదు. తన జాకెట్ హుక్స్ కూడా విప్పివేశాడు. ఇంకా అతను మెల్లిగా కిందకు వెళ్ళాడు. తన చీరను తోసేశాడు. తాను లంగతో ఉంది. తాను సిగ్గుపడుతూ చేతులు అడ్డుగా పెట్టుకుంది. అతను లంగను కూడా తీసెయ్యడానికి కింద చేతులు వేస్తాడు. "ఆగు, ఒక్క నిమిషం" అంటుంది లక్ష్మి. ఏంటి అని అతను అడగగా, "నువ్వు అది తీసే ముందు నీకు తప్పు చేస్తున్నాను అని నీకు అనిపించడం లేదా?" "లేదు. ఎందుకంటే ఇది నా సుఖం కోసం చేస్తున్నా. అంతేగాని ఎవరి పొట్ట కొట్టి నేను ఇక్కడికి రాలేదు. నా సొంత డబ్బులతో నేను ఈ పని నా సుఖం కోసం చేస్తున్నా." "సరే, అయితే లైట్స్ ఆఫ్ చెయ్." "ఎందుకు?" "ఈ పనిని లైట్ ఆన్ చేసి చేసే అంత ధైర్యం నాకు లేదు." "ఓకే మై డియర్ డార్లింగ్, నీ ఇష్టమే నా ఇష్టం." అలా లైట్ ఆఫ్ చేసేస్తాడు. ఒంటి మీద ఉండే లంగను కూడా తీసేస్తాడు. ఇప్పుడు ఆమె నగ్నంగా ఉంది. ఆమె అందాలను చూసి తాను మైమరిచిపోతున్నాడు. అతనికి ఆ క్షణంలో జీవితాంతం తన ఒడిలో ఒదిగిపోవాలి అనిపిస్తుంది. చీర తనకు అందమైతే నగ్నం తనకు సౌందర్యం అని అతను తెలుసుకున్నాడు. ఆ సుఖంలో, ఆ క్షణంలో తన బాధను మర్చిపోయింది. తన ఆదరణలపై ముద్దులు పెడుతూ కిందికి వచ్చాడు. అక్కడ కొద్దిసేపు ఆగిపోయాడు. అక్కడ ఒక పుట్టుమచ్చ ఉంది. అది చూడటానికి చాలా అందంగా ఉంది. దాన్ని ముట్టుకున్నాడు. తను సిగ్గుతో అటువైపు తిరిగింది. తాను మెల్లగా పైకి వచ్చాడు. అక్కడ ముద్దులతో ముంచెత్తాడు. తన ముఖంపై ముద్దుల వర్షం కురిపించాడు. తన పెదవులపై కూడా ముద్దులు పెట్టాడు. ఆ సుఖం చెప్పలేనిది. అలా ఇద్దరూ నగ్నంగా ఒక కొత్త సుఖాన్ని పొందుతున్నారు. తరువాత అక్కడ్నుంచి బిజినెస్ మ్యాన్ వెళ్ళిపోతాడు. లక్ష్మి తన చీరను సర్దుకొని తాను అక్కడ్నుంచి వెళ్ళింది. ఇక తన పని చేసుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఆమెను విచిత్రంగా చూస్తున్నారు. ఏమైందో అర్థం కాలేదు. ఏమైంది అని అడిగితే అక్కడ ఉన్న కాంట్రాక్టర్, "నువ్వు ఆ సానికొంపలోకి వెళ్ళడం చూశాను. నీకు పని ఇవ్వడం జరగదు. పో ఇక్కడ్నుంచి." "అలా అనకండి. పని లేకుండా నేనెలా బ్రతకాలి? నాకు ఒక కొడుకు. వాణ్ణి ఎలా పెంచాలి? ఛీ! నీలాంటి దానికి పని ఇస్తే నువ్వు అందర్నీ అలానే మారుస్తావ్. ఇక్కడ్నుంచి వెళ్ళు." "అది కాదన్నా." "ఇంకేమి చెప్పొద్దు. పో ఇక్కడ్నుంచి." అలా ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్తుంది. ఎక్కడ పని అడిగినా లేదు పో అంటున్నారు. ఒక హోటల్లో పని దొరికింది. అక్కడ చేరి పని చేస్తూ ఉంటుంది. ఆ కాంట్రాక్టర్, హోటల్ ఓనర్ ఇద్దరూ ఫ్రెండ్స్. అక్కడ్నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే లక్ష్మిని పనిలో నుంచి తీసివేస్తారు. సిటీలో అందరికీ తెలుస్తుంది. తాను బ్రోకర్ హౌస్‌కి వెళ్లి వచ్చింది అని. ఎక్కడా పని దొరకలేదు. ఇంక ఇంటికి వెళ్తుంది. తన కొడుకు మంచం మీద పనుకొని ఉంటాడు. కొద్దిసేపు ఆలోచించి తన కొడుకుని లేపుతుంది. అన్ని బట్టలు బ్యాగ్‌లో సర్దిస్తుంది. తన కొడుకును తీసుకొని అక్కడ్నుంచి వెళ్తూ ఉంటుంది. "ఎక్కడికమ్మా?" అని కొడుకు అడుగుతాడు. "మనం ఈరోజు కొత్త ప్లేస్‌కి వెళ్తున్నాం." "సరే." అలా వాళ్ళు సానికొంపలోని దుర్గాబాయి దగ్గర వెళ్తారు. "ఏం లక్ష్మి ఇలా వచ్చావ్?"
చేసిందంతా చేసి మళ్ళీ అడుగుతావా? నేనేం చేశానే? ఒక్కసారి రమ్మంటే వచ్చాను. నా జీవితం ఇలా అయిపోతుందా అనుకోలేదు. అంతా నీ వల్ల. అలా జరిగిందా? నేనలా జరుగుతుంది అనుకోలేదు. నేను పని ఇప్పిస్తా పద. వద్దు. ఒక్కసారి మచ్చ పడిన తర్వాత ఆ మచ్చ చెరిగిపోదు. నేను ఇక్కడ్నుంచి ఇక్కడే ఉంటా. ఏమన్నావ్? నువ్విక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటే నువ్వేం పని చేస్తావ్? ఇదే వృత్తిని చేస్తా. రోజుకు ఎంత ఇస్తావ్? ఏమన్నావ్? నువ్విక్కడ ఇదే పని చేస్తావా? నీకు నచ్చదు కదా? తప్పదు. నేను సమాజం దృష్టిలో వేశ్యగా మారాను. అందుకే ఇలా మారాలి అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా, బాధ కూడా ఉంది. నువ్వు చేరటానికి వచ్చావనే ఆనందం, నీ జీవితం ఏమైపోతుందో అనే బాధగా ఉంది. పర్లేదు. నిదానంగా సర్దుకుంటుందిలే. సరే, నీ ఇష్టం. ఈ రోజుకి విశ్రాంతి తీసుకో. రేపట్నుంచి పని మొదలు పెడదువు గాని. సరే. అలా లక్ష్మి ఒక గదిలోకి వెళ్తుంది. తన కొడుకుకి ఎక్కడున్నాం? అమ్మ ఏం చేస్తుందా? అమ్మ ఎందుకు అలా చేస్తుందో వానికి తెలియడం లేదు. రాత్రంతా లక్ష్మి ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తుంది. నేను చేసేది తప్పా? కరెక్టా? అని. కానీ తనకు ఆ టైంలో ఆ పని కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ మార్నింగ్ లక్ష్మి చాలా అందంగా రెడీ అయ్యి దుర్గాబాయి దగ్గరకు వచ్చింది. దుర్గాబాయి తన అందం చూసి మైమరిచిపోయింది. అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ రెడీ అయ్యి ఎవరి రూమ్‌కి వెళ్లారు. లక్ష్మి కొడుకును స్కూల్‌కి పంపించి తన గదిలో తాను కూర్చొని ఉంది. ఇంకా మగవాళ్ళు వస్తూనే ఉన్నారు. రూమ్‌లోకి వెళ్తున్నారు. కానీ లక్ష్మి రూమ్‌లోకి ఎవ్వరూ వెళ్ళలేదు. లక్ష్మి ఎదురు చూస్తుంది. తన జీవితంలో ఇది ఒక గొప్ప ప్రారంభం. ఇంకా ఒక అతను అక్కడికి వచ్చాడు. తను అమాయకుడిలా ఉన్నాడు. పిచ్చోనిలాగా. అక్కడికి వచ్చి దుర్గాబాయిని, ఎంత రేటు? ముందు అమ్మాయిలను చూడు. అలా చూస్తూ ఉంటాడు. లక్ష్మి ఫోటో దగ్గర ఆగిపోతాడు. మంచి చాయిసే. 3000 కట్టు. దుర్గాబాయి అంటుంది. అలా అతను లోపలికి వెళ్తుంటాడు. లక్ష్మి అమాయకుడిలా ఉన్నాడు. జాగ్రత్త. అలా అతను లోపలికి వెళ్తాడు. లక్ష్మి అక్కడ కూర్చొని ఉంటుంది. తాను అక్కడ కూర్చుంటాడు. అతను లక్ష్మి మీద చేయి వేస్తాడు. లక్ష్మి పనుకుంటుంది. తాను కూడా లక్ష్మితో పాటే పడుకుంటాడు. తన బుగ్గలపై ముద్దులు పెట్టి పైకి లేస్తాడు. అలానే కూర్చోండిపోతాడు. లక్ష్మి పైకి లేస్తుంది. ఏమైంది? పైకి లేచావ్? కొత్తనా? కొత్తనే. నీకు మగతనం లేదు అని ఏడిపిస్తుంటే మగతనం రావాలి అంటే ఏం చెయ్యాలి అని ఫ్రెండ్‌ని అడిగితే ఇక్కడికి వచ్చాను. మొగతనం వచ్చి ఉంటుంది. ఇక నేను వెళ్తా. అమాయకంగా వెళ్ళడానికి లేస్తాడు. ఆగు. ఇలా వెళ్ళిపోతే మొగతనం రాదు. నాతో గడిపితే వస్తుంది. గడపడమంటే ఏంటి? చెబుతా కూర్చో. నీ చేతిని ఇలా ఇవ్వు. అలా మొదలుపెట్టింది. ఇంక ఇద్దరూ హగ్ చేసుకున్నారు. ఇద్దరూ ముద్దులు పెట్టుకున్నారు. తాను చిన్నగా చీర విప్పుతూ ఉంటుంది. వద్దండి, విప్పొద్దు. విప్పుతేనే కదా పని జరిగేది. అలా ఒక్కటి విప్పుతూ ఉంటుంది. తాను చూసి షాక్ అవుతుంటాడు. అతని ఆమె తన మీద వేసుకుంటుంది. అతను తన చేతులతో చిన్నగా చేస్తూ ఉంటాడు. షర్టు, ప్యాంటు తీసేయ్. ఏమో నాకు సిగ్గు. నేను తీయను. ఏం పర్లేదు. నువ్వేం చేస్తావంటే నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు మూసుకొని ఉండాలి. సరేనా? సరే. అలా తను అతని షర్టు, ప్యాంటు తీసేసింది. తను కూడా చాలా వరకు బట్టలు విప్పేసింది. అలా తాను అతనికి స్వర్గం చూపిస్తుంది. అప్పటి వరకు తెలియని సుఖం తన వల్ల అతను చూస్తున్నాడు. అలా తన అందాలను అతను ఆస్వాదిస్తున్నాడు.
అలా షర్టు, ప్యాంటు వేసుకొని అతను వెళ్ళిపోతాడు. లక్ష్మి మనసులో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ అతను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి లేచి తన జాకెట్ వేసుకొని చీర కొంగును సర్దుకుంటుంది. తన నుదిటిన బొట్టు చెరిగిపోతుంది. బొట్టు పెట్టుకొని బయటకు వస్తుంది. అక్కడ దుర్గాబాయి ఉంటుంది. రా లక్ష్మి, రాత్రి ఎలా జరిగింది? అంతా బానే జరిగిందా? ఏమిటక్కా బాగా జరిగేది? నువ్వు నా గదిలోకి ఒక అమాయకుణ్ణి పంపించావు. వాడు రాత్రంతా టెన్షన్ పెట్టాడు. కొద్దిగా మంచి వాళ్ళను పంపించొచ్చుగా నా గదిలోకి? ఏం చెయ్యను? వాడు నీ ఫోటోను చూసి ఇష్టపడ్డాడు. సరే కాని పిల్లవాణ్ణి బడికి రెడీ చెయ్. బడికి టైం అవుతుంది. సరే. అలా అక్కడ్నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంక పిల్లవానికి స్నానం చేయించి అన్నం పెట్టి బడికి పంపిస్తుంది. ఇంకా లక్ష్మి స్నానం చేసి తలలో మల్లెపూలు పెట్టుకొని తన చీరను బొడ్డు కిందికి కట్టి ముఖానికి పౌడర్ కొట్టి చాలా బాగా ముస్తాబయ్యింది. తన వేశ్యరాణి. చూడగానే ముద్దు వచ్చే అంతలా, ఏ మగవాడు ఆగనంతగా వయ్యారి వగలమారి లక్ష్మి. సమయం 9 దాటింది. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు. లక్ష్మి తన రూంలో వెయిట్ చేస్తుంది. అలా అందరూ రూంలోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. లక్ష్మి రూంలోకి కూడా ఒక వ్యక్తి వెళ్లారు. అతను లక్ష్మిని చూడగానే తన అందానికి మైమరిచిపోయాడు. బయట 10,000 ఇచ్చి వచ్చాను. కాని నిన్ను చూడగానే అది నీకు సరిపోదు. ఇంకా కావాలి నీకు. నీ అందానికి వెల కట్టడానికి డబ్బు కూడా సరిపోదు. ఏమున్నావే నా బంగారం? ఏం పేరు? లక్ష్మి. పేరు బాగుంది. నీ పేరు ఐశ్వర్య. అందాల రాశి అని పెడితే బాగుంటుంది. మాటలతోనే సరిపెడతావా? ఏమైనా చేసేదుందా? ఎంత మాట? ఆ పని కోసమే కదా నేను వచ్చింది. కాని నిన్ను చూస్తుంటే రాగానే చేసి వెళ్ళిపోబుద్ధి కావడం లేదు. నీ రోమాలను రంజు చేసి చిన్నగా రసం తాగాలని ఉంది. అయితే మొదలుపెట్టు. నాకంటే నీకే తొందరగా ఉందే? ఎంతమంది చూడలేదు? నువ్వు దీనికి కొత్త కదా? నేనేం కొత్త కాదు. నెలకు 2 సార్లు వస్తాను ఇక్కడికి. కొత్తగా వచ్చావు నువ్వు. అవును. ఇంక ఏం లేట్ చేయకుండా మొదలు పెడదాం పద అని ఒక్కసారిగా మంచంపై తోశాడు. లక్ష్మి సిగ్గుతో ఉంటుంది. తన చీర కొంగును తొలగిస్తాడు. తన జాకెట్లో నుంచి తన ఆదరాలు కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి చాలా అందంగా కూడా ఉంటాయి. తన కౌగిలిలో ఆమె బంధించాడు. ముద్దు వర్షం కూడా కురిపించాడు. తన ముఖం చంద్రబింబంలా ఉంది. ఇంక తన జాకెట్ హుక్స్ తీసేస్తాడు. తను ఇప్పుడు సగం లగ్నంగా ఉంది. చాలా బాగా తన మాతృ అవయవాలు కనిపిస్తున్నాయి. మూచికలు కూడా బాగున్నాయి. తన నోటితో చాలా చక్కగా చేస్తున్నాడు. ఇంకా నడుము దగ్గరకు వెళ్ళి బొడ్డుపై తన పెదాలతో ముద్దులు పెట్టాడు. కిందికి రాగానే తన చీర కుచ్చులను కొద్దిగా తొలగించాడు. తను లంగతో ఉంది. ఇంకా లోపల చేపెట్టి చెయ్యడం మొదలుపెట్టాడు. అలా తన బలపాన్ని బయటకి తీసి తన నోట్లో పెట్టాడు. లక్ష్మికి కొద్దిగా కొత్తగా ఉన్నా తప్పడం లేదు. కాని ఇలా చేస్తే ఆ మగవాడైనా సుఖపడతాడు. అలా తన బలపాన్ని తన అంతరం భాగంలో పెట్టి తాను సుఖాన్ని పొందుతూ ఆమెను సుఖపెడుతున్నాడు. అలా జరిగింది. ఇలా రాత్రి గడిచింది. నెక్స్ట్ మార్నింగ్ రోజు మాదిరిగానే లక్ష్మి లేచి తన చీరను సరిచేసుకొని బయటకు వచ్చింది. ఇంతలో దుర్గాబాయి మనుషులు ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకొని వస్తారు. లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వదలండి, నన్ను వదలండి అని అంటూ ఉంటుంది. ఏమైందక్కా? ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకొనొచ్చారు? ఈ అమ్మాయిని వాళ్ళ బావ అమ్మేశాడు. అందుకే తీసుకొని వచ్చాము. తనకు ఇష్టం లేదు కదా, ఎందుకు తెచ్చారు? లక్ష్మి, నువ్వు కొత్త కదా, నీకు
ఇక్కడి పద్ధతులు తెలియదు. ఒకసారి అమ్మేశాక ఈ అమ్మాయిలు ఇక్కడే ఉండాలి. అది ఇష్టమున్నా లేకపోయినా. తప్పు కదక్కా! తప్పా? మాకు ఇది మామూలే. రోజూ చాలామంది ఇలానే వస్తుంటారు. రేయ్! దీన్ని లోపల పడేయండి. అదే సర్దుకుంటుంది. అలా అమ్మాయిని గదిలో వేస్తారు. అన్యాయంగా అమ్మాయి జీవితం పోతుందే. అక్కా! ఒక నెల క్రితం ఇలానే వచ్చాను. కొత్తగా పెళ్ళయింది. సిటీ పోయి పని చేసుకుందామని తీసుకొని వచ్చాడు. మనం ఇక్కడ ఉండాలంటే డబ్బు కావాలి అని నా నగలను తీసుకున్నాడు. ఇక నన్ను ఒక చోట పనిలో పెట్టాడు. వారం రోజులు గడిచగానే నా దగ్గరకు వచ్చి ఒక ఇంట్లో పని ఉంది అని చెప్పాడు. ఇంట్లో కదా అని సరే అన్నా. తీరా తెలిసింది అది సానికొంప అని. వాడు నన్ను అమ్మి వెళ్ళిపోయాడు. సచ్చినోడు. నాది ఇంత పెద్ద స్టోరీ కాదు. నేను పెద్ద కుటుంబంలో పుట్టాను. తినడానికి తిండి లేదు. కట్టుకోవడానికి బట్టలు లేవు. చదివింది 10 వరకు. పట్నం వెళ్ళి పనిచేసి డబ్బు పంపిస్తాను అని అమ్మనాన్నలకు చెప్పి పట్నం వచ్చాను. ఇలా మారాను. పట్నంలో ఏం పనుల్లేవా? ఈ పని దొరికిందా నీకు? సిగ్గులేదా? పట్నం వచ్చినాక చాలా పనులు అడిగాను. నన్ను చూసినా కత్తిలా ఉన్నావని అంటారు కానీ ఎవ్వరూ పని ఇవ్వలేదు. ఇలా కొద్ది రోజులకు ఒక హోటల్లో పని దొరికింది. అలా సాగింది నా జీవితం కొద్ది రోజులు. హోటల్ ఓనర్ నాపై కన్ను వేశాడు. ఒకరోజు బలవంతం చేశాడు. అక్కడ్నుంచి తప్పించుకొని ఒక వ్యాన్ ఎక్కాను. అది ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు అర్థమైంది నాకు నా జీవితం అనేది నేను ఎక్కడికి వెళ్ళినా చివరికి ఇక్కడికే వస్తాను అని. అలా నా దేహాన్ని మగవాడికి కానుకగా ఇస్తున్నాను. ఇక్కడిచ్చిన డబ్బు ఇంటికి అమ్మకు నాన్నకు పంపుతున్నాను. అయ్యో! ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇలానే వచ్చారక్కా. వాళ్ళ ఇష్టం కొద్దీ ఎవ్వరూ రాలేదు. వాళ్ళు వెళ్ళేది ఒక ముళ్ళదారి అని తెలిసి కూడా ఇక్కడికి వచ్చారు. అలా ఆలోచనలలో పడుతుంది లక్ష్మి. మరుసటి రోజు ఇలా ఆ సానికొంపలో వ్యాపారాలు జరుగుతుంటాయి. చాలామంది వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. ఇలా సాగుతూ ఉంటుంది. సమయం 9 గంటలకు. మళ్ళీ ఆ వ్యక్తి అక్కడికి వస్తాడు. దుర్గాబాయి కలుస్తాడు. ఏంటయ్యా మళ్ళీ ఇక్కడికి వచ్చావ్? నేను అని నయిస్తూ ఉంటాడు. ఆ నువ్వేలే. చెప్పు ఎవరు కావాలి? నాకు ఆమెనే కావాలి. ఆమె అంటే ఎవరు? ఆమె అంటే ఆమె. నేను మొన్న పోయాను కదా ఆమె. ఓ లక్ష్మీనా? లక్ష్మి ఇప్పుడు బిజీగా ఉంది. తర్వాత వస్తావా? నేను ఆమె కోసమే వెయిట్ చేస్తాలే. సరే వెయిట్ చెయ్. అలా అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. హే లక్ష్మి, ఎవరొచ్చారో చూడు. మీరా? కుమారుడే మళ్ళీ వచ్చాడు. "హుం, ఇతనా? ఏమయ్యా మళ్ళీ వచ్చావా? నీ వల్ల కాదు అని చెప్పాను కదా ఆ రోజే. లేదు, ఈసారి అన్నీ తెలుసుకొని వచ్చాను. సరే రా రూంలోకి." అలా ఇద్దరూ రూంకి వెళ్తారు. అతనేం తెలియనట్టుగా మంచం మీద కూర్చుంటాడు. తెచ్చావా అవి? ఏవి? అవే అయ్యా బుడగలు. అంటే నీకెలా చెప్పాలి? అవేనయ్యా ఈ పని చేసే ముందు వాడటం కదా అవే. ఓ అవే. అవి కావాలని మెడికల్ షాప్లో అడిగాను. వాడు కిందికి పైకి చూసి ఓ 5 నాకు ఇచ్చాడు. అలా ఎందుకు చేశాడు? నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఓరి నా పిచ్చి మొద్దు, వానికి నిన్ను చూడగానే అర్థమైంది నువ్వు ఎలాంటి వాడివో. అందుకే వాడు నిన్ను ఈ పని చేస్తాడో లేదా అని డౌట్ కొద్దీ నిన్ను పైకే కింద చూశాడు అంతే. అవునా? సరే ఇక మొదలు పెడదామా? సరే మొదలు పెడదాం. మొన్న చెప్పినట్లే నువ్వు ఈ రోజు నాకు ఎలా చెయ్యాలో చెప్పవా? ఓరిని, అన్నీ తెలుసు అన్నావ్. మళ్ళీ అన్నీ ఎలా చెయ్యాలో చెప్పండి అంటున్నావ్.
నువ్వు నాకు అర్థం కావు. సరే, ఏం చేద్దాం? అలానే కాని. అలా లక్ష్మి తన చొక్కను తీసేసింది. తన చీర కొంగును జారి విడిచింది. అతనికి అదిరిపోయే ఒక ముద్దు ఇచ్చింది. మెల్లిగా తన రవిక ఉక్సులను విప్పేసింది. అతను ఆమె శరీరమంతా ముద్దులు వర్షం కురిపిస్తున్నాడు. తన చెయ్యి చిన్నగా కిందికి ఎగబాకింది. తను ప్యాంటు విప్పేసింది. తన రక్షణ కోసం అతని అంగానికి బుడగ తొడిగింది. మెల్లిగా తన లంగను కూడా విప్పేసింది. అలా అతను ఆమెను మూల కోసం చేస్తూ ఆమెను సుఖపెడుతున్నాడు. మా ఇద్దరి మధ్య సంసార సాగర మథనం కూడా జరిగిపోయింది. అతను కొద్దిసేపు సెదతీరాడు. మళ్ళీ తన పనిని ప్రారంభించాడు. అలా ఇద్దరి మధ్య సుదూర ఘర్షణ తెగిపోయింది. అలా ఇద్దరూ ఏకాంత సేవలో మునిగి తేలుతున్నారు. ఇది ఇలా ఉండగా అక్కడ్నుంచి అతను చిన్నగా మెల్లిగా అక్కడ్నుంచి బయటికి వచ్చేస్తాడు. ఏమైంది లక్ష్మి? కాయా పండా? ఈసారి పండే. గురుడు చాలా కష్టపడ్డాడు. ఫలితం బాగా వచ్చింది. "ఉమ్, నీ ట్రైనింగే కదా?" "అవును మరి. నేను ట్రైనింగ్ ఇవ్వడం వల్లే అలా చేశాడు. అలా వచ్చింది. అలా జరిగింది." "సరే, ఫ్రెష్ అవ్వు. మళ్ళీ ఇంకొక పార్టీ ఉంది. నైట్ 12:30కి. ఓకేనా?" "ఓకే." అలా లక్ష్మి ఫ్రెష్ అవ్వడం కోసం లోపలికి వెళ్తుంది. ఇంతలో ఒక గ్యాంగ్ ఒక అమ్మాయిని తెస్తుంటారు. ఆ అమ్మాయి అక్కడే ఆగి ఆ హౌస్‌లోకి లోపలికి వస్తుంది. తను ఫ్రెష్ అవ్వడం కోసం బాత్రూంలోకి వెళితే అక్కడే ఆ అమ్మాయి ఉంటుంది. "ఎవరు నువ్వు? ఇక్కడున్నావ్? నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదే?" "నన్ను రౌడీలు తరుముతున్నారు. ఈ రాత్రికి ఇక్కడే ఉండనివ్వండక్కా. ప్లీజ్." "ఇది ఏ ప్లేసో తెలుసా?" "బ్రోకర్ హౌస్." "పర్లేదక్కా. ఈ రాత్రి ఉండి పొద్దున వెళ్తున్నా." "అక్క ప్లీజ్." "సరే, నా రూమ్‌కి రా. పొద్దునే వెళ్దువుగాని." అలా ఆ అమ్మాయి లక్ష్మి రూంలోకి వెళ్తుంది. ఇంతలో ఒక గ్యాంగ్ అక్కడికి వచ్చి లేదు అని వెళ్ళిపోయారు. "నువ్వు సేఫ్. నా దగ్గర ఏమీ బాధపడకు. నువ్వెవరు? వాళ్ళు నిన్ను ఎందుకు తరుముతున్నారు?" "ఇప్పుడేం అడగకక్కా. తర్వాత చెబుతా." "ఓకే." కొద్దిసేపు తర్వాత దుర్గాబాయి లక్ష్మి రూంలోకి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి దాక్కుంటుంది. "లక్ష్మి, రెడీనా? నీకోసం పార్టీ వెయిటింగ్." "హా, రెడీ." అలా దుర్గాబాయి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. "నీకేం భయం లేదు. ఇక్కడే ఉండొచ్చు." "థాంక్స్ అక్కా." అలా ఒక కోటీశ్వరుడు అక్కడికి వస్తాడు. లక్ష్మిని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. తన 1000 కోట్లు రాసిచ్చే అంత అందం తనది అంటాడు. దుర్గాబాయి ఇచ్చిన ఫోటోను ముద్దు పెట్టుకుంటాడు. అంతగా నచ్చిందా? అంతా ఇంత కాదు. పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అయితే నీ చిలక ఆ రూంలో ఉంది. వెళ్ళు. అలా కోటీశ్వరుడు రూంలోకి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ లక్ష్మి వెనక్కి తిరిగి ఉంటుంది. వెనక చూడగానే అందంగా కనిపించింది లక్ష్మి కోటీశ్వరుడికి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కరెంటు పోతుంది. ఛ! ఏంటి ఇలా జరిగింది? లక్ష్మి, నీ అందాన్ని నేను చూద్దామనుకున్నా. కానీ ఇలా జరిగింది? అవునా? అందరమ్మాయిలా నేనూ ఉంటాను. అందులో కొత్తేముంది? ఏంటి లక్ష్మి అలా అంటావు? నీ ఫోటోని చూశాను. కానీ నిన్ను చూడలేకపోయాను. తొందరపడకు. కరెంటు వస్తుందిలే. నా అందాన్ని తనివితీరా చూద్దువుగాని. నేను ఆగలేకున్నా లక్ష్మి. నీ అందం నన్ను సింగ్విలాసాన్ని చేసింది. మైమరపించి మత్తులో తోసేసింది. ఏ మొగాడైనా నా దగ్గర ఈ మాటలే చెప్పేది. నీలో స్పెషల్ ఏముంది? నాలోనా? అందరు మొగళ్ళ మాదిరి నేను కాదు లక్ష్మి. నేను వేరే. ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఆ, అయ్యింది. ఒక్కసారి. ఒక్కసారి అయ్యిందంటున్నావ్?
ఇంకా ఎన్ని కావాలి నీకు? అయినా ఏం లాభం? నీలాంటి అందమైన భార్య నాకు దొరకలేదు. అవునా? నీ భార్య అందంగా ఉండదా? ఉంటుంది. కానీ నీ అంత కాదులే. ఆహా! దాని గురించి ఇప్పుడు ఎందుకులే గాని మొదలు పెడదామా? చాలా తొందరగా ఉన్నారు సార్ గారు. నీలాంటి అందగత్తెను చూసినప్పట్నుంచి నా మనసులో లేదు. ఆహా! ప్రశంసలు భలే వస్తున్నాయి దొరగారికి. ఏంటి లక్ష్మి, మాటలతోనే సరిపెడతారా? మొదలు పెడదామింక. ఆ! ఓకే. ఇంక వాళ్ళిద్దరూ సరస శృంగారంలో తేలుతున్నారు. నీ హెల్మెట్ తెచ్చుకున్నావా? ఏది? ఎక్కడ ఉంది? హెల్మెటా? ఓహ్! అదా! తెచ్చానుగా. ఎక్కడుంది? ఇదిగో లక్ష్మి అని చేతికి అందించాడు. దాన్ని తీసుకొని దానికి తొడిగింది. ఇంక వాళ్ళు సరస శృంగారమాలికలో మునిగి తేలుతూ ఉన్నారు. కోటీశ్వరుడు తన భార్యతో ఇలాంటి సుఖం ఎప్పుడూ పొందలేదని లక్ష్మితో చెప్పాడు. అలా ఉంటుంది లక్ష్మి. బాపు బొమ్మలా అజంతా శిల్పంగా చాలా అందంగా ఉంటుంది లక్ష్మి. అలా శృంగార ఘటం ముగిసింది. ఇంక బయటికి వచ్చాడు కోటీశ్వరుడు. ఏం సారు బాగైందా? సూపర్ దుర్గా! ఇలాంటి సుఖాన్ని నేను జీవితంలో ఎప్పుడూ అనిపించలేదు. నేను ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఇలాంటి సుఖాన్ని పొందలేకపోయాను. అవునా? మళ్ళీ ఎప్పుడు వస్తారు సారూ? నేను ఇక్కడికి రావడం కాదు. మా ఆవిడ నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తుంది. లక్ష్మిని నా గెస్ట్ హౌస్‌కి పంపించండి. అలా అంటారా? అయితే సరే. అక్కడికి పంపిస్తాను. ఓకే. వెళ్ళి వస్తా దుర్గా. ఓకే. వెళ్ళి రండి. అలా ఆ కోటీశ్వరుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా లక్ష్మి మంచంపై నుంచి పైకి లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఉదయం 5 అవుతుంది. ఇక్కడ్నుంచి వెళ్ళు. లేదంటే ఈ బ్రోకర్ హౌస్ యజమాని ఇక్కడికొస్తాడు. అక్కా! ఎక్కడికి వెళ్ళాలక్కా? నాకు ఈ దారి తెలీదు. ఏ గమ్యమూ తెలీదు. అదేంటి అలా అంటున్నావు? అవునక్కా! నా పేరు అక్షర. మాది తూర్పు గోదావరి జిల్లాలో చిన్న గ్రామం. మా అమ్మానాన్నలకు ఒకే కూతుర్ని. చిన్నప్పట్నుంచి ముద్దుగా పెరిగాను. అమ్మా, నాన్న ఇద్దరూ నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు. నాకు ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చేవాళ్ళు. అలా పెరిగిన నాకు పెళ్లి వయసు వచ్చేసింది. ఎవరైతే బాగుంటుందని వాళ్ళల్లో మనసులో అనుకునేవాళ్ళు. మా అక్క కొడుకు ఉండేవాడు. చిన్నప్పట్నుంచి వాడంటే నాకు ఇష్టం లేదు. కానీ అమ్మ నాన్నకి బంధుత్వం కలుపుకోవాలని పెళ్లి చేశారు. పెళ్లైన 2 నెలలు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత వాడికి తాగుడు అలవాటు. చాలా వ్యసనాలు ఉన్నాయని తెలిసింది. వాడు తాగి నన్ను మానసికంగా హింసించేవాడు. ఇది అమ్మ నాన్నలకు తెలీదు. ఒకరోజు ఎవరో అమ్మ నాన్నకు చెప్పారు. అమ్మా నాన్న వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగారు. అదేమీ లేదు మామయ్య అని వాడు అన్నాడు. అలా అమ్మా నాన్న అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. కానీ నా పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేను. ఒకరోజు తెగించి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వారి గురించి మళ్ళీ చెప్పాను. వాళ్ళు నన్ను ఇక్కడే ఉండమ్మా, అక్కడికి వద్దులే అన్నారు. అలా 2 వారాల తర్వాత వాడు మళ్ళీ వచ్చి అమ్మానాన్నలకు సర్ది చెప్పి మళ్ళీ నన్ను తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నన్ను కొట్టి చాలా హింసించాడు. ఇంకోసారి అమ్మా, నాన్న అన్నావనుకో నిన్ను చంపి నేను చచ్చిపోతా అని అన్నాడు. అలానే కొద్ది రోజులు సాగింది. వాడు తాగుడుతో పాటు పేకాట కూడా ఆడేవాడు. ఒకరోజు వాడు పేకాట ఆడుతుండగా అందులో ఓడిపోయాడు. అప్పుడు వాని దగ్గర డబ్బు లేదు అని చెప్పాడు. కానీ వాళ్ళు పట్టుపట్టి డబ్బులు ఇవ్వమని అడిగారు. వాడు ఇడిసి కొట్టినా చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు. వాళ్ళు అంతటితో ఊరుకోలేదు. అందులో ఒకడు నీ దగ్గర ఒకటి విలువైనది ఉంది. అది మాకిస్తే నిన్ను వదిలేస్తాం అని అన్నాడు. ఏంటి? అది వస్తువు కాదు. కాదా? మరి ఏంటి? అది మీ భార్య. రేయ్! ఎంత ధైర్యం ఉంటే నా భార్యని అడుగుతారు?
ఆలోచించుకో. నువ్వు నీ భార్యని ఇస్తే నేను నీకు 30,000 డబ్బులు. నెక్స్ట్ ఆటలో నీదే షో. ఏమంటావు మరి? డబ్బులిస్తావా? హా! ఇస్తాను. ఇప్పుడే తీసుకో. వాడు ఆలోచనలో పడ్డాడు. ఒక్క రాత్రికి ఇన్ని ఆఫర్లు. అలా వాడు అక్కడ్నుంచి ఇంటికి వచ్చాడు. నాకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాడు. ఏంటి అని నేనడుగుతే, చెప్పను బంగారం. రా చూపిస్తా అన్నాడు. అలా నాకు ఏమీ తెలియదు. ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళాడు. అది పెద్ద ఇల్లులా ఉంది. సరే అని లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే సర్ప్రైజ్ అంటూ నా కళ్ళు మూసిపెట్టాడు. ఒక గదిలోకి వెళ్ళాను. కళ్ళు ఒక్కసారిగా తెరిచాను. గదంతా చీకటిగా ఉంది. ఒక్కసారిగా ఎవరో తలుపు వేసినట్లు అనిపించింది. నేను బావా బావా అని పిలుస్తున్నాను. కానీ ఆ గదంతా నిశ్శబ్దం అలుముకుంది. ఇంతలో నన్ను ఒక చెయ్యి భుజం పైన పడింది. ఎవరు అన్నట్లుగా ఆ చేతిని తీశాను. మళ్ళీ వేశాడు. ఇక నాకు డౌట్ వచ్చి అక్కడ్నుంచి వెళ్దామని డోర్ కొట్టాను. కానీ బయట లాక్ చేసి ఉంది. అది గమనించి నేను ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంతలో ఒక చెయ్యి నన్ను బెడ్ పైకి తోసింది. ఎవరు ఎవరు అని అరుస్తున్నాను నేను. కానీ ఎవరో నా చీరను విప్పేస్తున్నారు. అది గమనిస్తున్న నేను వద్దు వద్దు నన్ను ఏమి చెయ్యొద్దు అని అరుస్తున్నాను. కానీ ఆ మాటలు వినిపించుకోకుండా అలానే చేస్తూ ఉన్నాడు. అలానే గట్టిగా ఏడుస్తూ, అరుస్తూ ఉన్నాను. కానీ కొద్దిసేపటికి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. నా అరుపు నాకే వినిపిస్తుంది. అలా అతను నా జాకెట్ తీసేసి నాపై నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా నన్ను నగ్నంగా చేసేశాడు. అంతటితో ఆగకుండా నన్ను సరస శృంగార సంబరంలో మునిగి తేలుతున్నారు. నేను ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నానిప్పుడు. అలా తన కోరిక నాపై తీర్చుకున్నాడు. తర్వాత ఒక్కసారిగా లైట్ వెలిగింది. నేను కళ్ళు తెరిచి చూశాను. అతను ఎవరో కాదు. వరసకి నాకు అన్నయ్య అవుతాడు. నేనప్పుడు అడిగాను. అన్నయ్య ఏంటిది? నువ్వు తప్పు చేస్తున్నావని నీకు కనిపించలేదా? అక్షర, నిన్ను చిన్నప్పట్నుంచి చూసి మనసు పడ్డాను. పెళ్ళైన తర్వాత నువ్వు వేరే వారికి భార్య అయ్యావని వదిలేశాను. కానీ నీ భర్త అసమర్థుడని ఇప్పుడు తెలిసింది నాకు. అతను పేకాటలో ఓడిపోయాడు. అప్పుడు నేను అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా ఇస్తాను అన్నాడు. కానీ ఇన్ని అందాలు ఎలా ఇవ్వబుద్ధి అయిందో అతనికి. ఎప్పటినుంచో నీ మీద మనసు ఉంది. కాబట్టి నిన్ను అనుభవించాను. కానీ నీ అందాలు ఇప్పటికి నన్ను మతులు తోలుస్తూనే ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి నీ అందాలు ఎలాంటి మార్పు చెందలేదు. అలా నేను అక్కడ్నుంచి వచ్చాను. అలా చాలా సార్లు పేకాటలో ఓడిపోయినప్పుడల్లా నన్ను పావుగా వాడుకునేవాడు. ఈ విషయం మా అమ్మానాన్నలకు తెలిసింది. ఇలా చేసినందుకు అతన్ని కొట్టారు. అలా కొద్ది రోజులు అలానే గడిచాయి. నన్ను హింసించడం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు మా ఊరికి ఒకతను వచ్చాడు. అతనికి అమ్మాయిల పిచ్చట. అతనే నా భర్తను కలిశాడు. నా గురించి గొప్పగా చెప్పాడు. అతను నాకు అమ్మమన్నాడు. ఇచ్చినందుకు నీకు 1,00,000 ఇస్తా అన్నాడు. దానికి ఆశపడి నా భర్త నన్ను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. అలా ఒకరోజు నాకేమీ చెప్పకుండా మీ అమ్మ వాళ్ళ ఇంటికని చెప్పి ఒక చోటికి తీసుకువెళ్ళాడు. అప్పుడే నాకర్థమైంది. లోపలికి వెళ్ళగానే నన్ను చూసి నా భర్తకు డబ్బులిచ్చాడు. తర్వాత నా భర్త అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాలేదు. తర్వాత అతనే చెప్పాడు. నిన్ను నీ భర్త నాకు అమ్మేశాడు అని. నాకేం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. మళ్ళీ మోసపోయాను అనుకుంటూ అక్కడ్నుంచి తప్పించుకుని వచ్చాను. ఇక్కడికి రాగానే ఇది బ్రోకర్ హౌస్ అని తెలిసింది. ఇది అక్క జరిగింది. అవునా? ఇప్పుడు ఎక్కడికి పోతావు మరి? ఎలాగైనా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలక్కా. వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. నువ్వు ఎలా వెళ్తావు? ఏమో తెలియదక్కా. నేను ఎలాగైనా వెళ్ళాలి. సరే, అప్పటి వరకు ఇక్కడే ఉందువు గాని.
ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నువ్వు ఉన్నావని ఎవరికైనా తెలిసిందనుకో, నీ జీవితం మారిపోతుంది. జాగ్రత్త. సరే, ఫ్రెషప్ అయిపో. టిఫిన్ చేద్దువు గాని. సరే అక్కా. అలా అక్షర ఫ్రెషప్ అవుదామని బాత్రూంలోకి వెళ్తుంది. ఇక లక్ష్మి బయటకు వచ్చి అక్కడున్న అమ్మాయిలతో రోడ్డుపైన ఎవరు వస్తున్నారని చూస్తూ ఉంటుంది. ఇంతలో దుర్గాబాయ్ లక్ష్మి రూంలోకి వస్తుంది. అక్కడ లక్ష్మి ఉండదు. బాత్రూంలో ఎవరో స్నానం చేస్తూ ఉంటారు. బయటకి వెళ్ళి లక్ష్మిని చూస్తుంది. అప్పుడు దుర్గకి అనుమానం వస్తుంది. బయట లక్ష్మి ఉండగా బాత్రూంలో స్నానం చేసేదెవరు అని. డోర్ దగ్గర ఉన్న కట్టడం దగ్గర దాక్కొని దుర్గా ఎవరు వస్తారు అని వేచి చూస్తుంది. ఇంతలో అక్షర టవల్ కట్టుకొని బయటకు వచ్చింది. అప్పుడు అక్షర అందం దుర్గా అనే మత్తులో చూసినట్లు అనిపించింది. ఇంక మగవాళ్ళు ఆగుతారా అని మనసులో అనుకుంది. ఏమాత్రం లేట్ చెయ్యకుండా తనకు తెలిసిన ఒక అతనికి ఫోన్ చేసింది. ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అచ్చం మీకోసమే అన్నట్లు ఉంది. ఒకసారి వచ్చి చూస్తారా సార్? అవునా? రేపు రాత్రి వస్తాను. ఓకే ఓకే అంటూ అలా ఫోన్ పెట్టేసింది. ఈ విషయం లక్ష్మికి తెలియదు. ఇక దుర్గా అక్షర గురించి ఆలోచిస్తుంది. అక్షర, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకు బట్టలు లేవు కదా, నా బట్టలు వేసుకో. సరే అక్కా. అలా అక్షర బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి లక్ష్మి బట్టలు కట్టుకుంది. ఆ బట్టల్లో అక్షర చాలా అందంగా ఉంది. ఎంతో ఒంపు సొంపులతో కూడా ఉంది. లక్ష్మి బయటకు వచ్చి కూర్చుంది. ఇంతలో దుర్గాబాయి అక్కడికి వచ్చింది. దుర్గాబాయి మనసులో అనుకుంది. లక్ష్మి బయటికి వచ్చిందంటే అక్షర అక్కడ ఒక్కటే ఉంటుంది. దుర్గాబాయి వేరే అతనికి ఫోన్ చేస్తుంది. అతనిని అక్కడికి రమ్మంటుంది. దుర్గాబాయి మనసులో ఇప్పుడు ఎలాగైనా లక్ష్మిని బయటకు పంపించాలి. అక్షర ఒక్కటే ఉంటుంది కదా. లక్ష్మి, ఏం చేస్తున్నావు? అందరూ బిజీ అయ్యారు. వారి వారి రూమ్లలో. అందుకే నేను బయట కూర్చొని ఉన్నా. సరే లక్ష్మి, నువ్వు ఒక ప్లేస్‌కి వెళ్ళాలి. అక్కడ్నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. ఇప్పుడే వెళ్ళాలా? ఇప్పుడు కాకపోతే రేపు వెళ్తావా? సరే, ఇప్పుడు వెళ్తాన్లే. అడ్రస్ చెప్పు. అలా లక్ష్మికి దుర్గా అడ్రస్ చెబుతుంది. లక్ష్మి తన రూంలోకి వెళ్తుంది. అక్షర, నేను బయటకు వెళ్తున్నాను. ఇప్పుడే ఒక పార్టీ వచ్చింది. నేను వెళ్ళాలి. నువ్వు ఇక్కడ జాగ్రత్త. అవునా? మళ్ళీ ఎప్పుడొస్తావు? నేను వచ్చేలోపు చాలా టైం అవుతుంది. నేను డోర్ వేసి వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అక్కా. అలా లక్ష్మి డోర్ వేసి వెళ్తుంది. 2 గంటల తర్వాత దుర్గాబాయి పిలిచిన వ్యక్తి వస్తాడు అక్కడికి. దుర్గాబాయి వచ్చిన వెంటనే, రా సేటు, రా. నేను చెప్పిన చిలక ఆ గదిలో ఉంది. వెళ్ళు. అలా అతను ఆ గదిలోకి వెళ్తాడు. ఒక అమ్మాయి బెడ్ పైన పడుకొని ఉంటుంది. ఇతను చాలా నెమ్మదిగా వెళ్ళి మంచం పైన కూర్చొని ఒక్కసారిగా ఆమెను టచ్ చేస్తాడు. తను నిద్రమబ్బులో ఉండటం వల్ల ఆ స్పర్శని అర్థం చేసుకోలేదు. అతను ఇదంతా మామూలే అనుకొని తన బుగ్గలను టచ్ చెయ్యాలని చూస్తాడు. అయినా ఆమెకు మెలకువ రాదు. దాన్ని ఆసరాగా తీసుకొని అతను ఒక్కసారిగా ఆమెను హత్తుకుంటాడు. ఇంతలో ఆమెకి మెలకువ వస్తుంది. తను ఒక్కసారిగా ఆశ్చర్యంతో కూడిన భయం వేస్తుంది. అతన్ని పక్కకు తొయ్యాలని చూస్తుంది. కాని అతడు దగ్గరకు లాగుతూ ఉంటాడు. ఆమె గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా వదలకుండా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. కాని ఆమె పక్కకి నెట్టుతూనే ఉంటుంది. తన వల్ల కాక లొంగిపోతుంది. 10 మినిట్స్ తర్వాత లక్ష్మి అంతలో వస్తుంది. వెంటనే అతన్ని పక్కకు తోసి అక్షరాన్ని పైకి లేపుతుంది. వెంటనే బయటికి తీసుకెళ్తుంది అక్షరాన్ని లక్ష్మి. ఏంటి నువ్వు చేసేది లక్ష్మి? మీరు చేసేదేంటి? మనల్ని నమ్మిన వచ్చిన ఓ మహిళను ఇలా చేస్తారా? అమ్మాయి బాగుంది. అమ్మాయిని వాడకుండా తప్పు లేదు కదా! అలా అని ఇలా చేస్తారా? ఇందులో ఏం తప్పుంది చెప్పు? చేసిందంతా చేసి
ఇప్పుడు తప్పు ఏంటి అని అడుగుతున్నారా? ఛ! మీ మీద ఉన్న గౌరవం కూడా పోయింది. చూడు లక్ష్మి, ఇక్కడకు వస్తే ఇలానే ఉంటుంది అని నీకు తెలియదా? తెలుసు. మరి ఇలా చేస్తారని అనుకోలేదు. అక్షర, రా అని అక్కడ్నుంచి తీసుకెళ్తుంది. అలా అక్షర ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో అక్షర, ఇలా జరుగుతుందని ఊహించలేదు. చూసావు కదా! సమాజమంతా ఇలానే ఉంటుంది. వారి పనులు జరగడానికి మమ్మల్ని ఎంతవరకైనా వాడుకొని వదిలేస్తారు. ఇక జరిగింది చాలు. మీ ఊరికి వెళ్ళిపో. అక్కా! ఎక్కడికి వెళ్ళను. ఊరికి వెళ్తే ఇష్టం లేని పెళ్లి చేస్తారు. ఇక్కడ ఉంటే ఇలా జరుగుతుంది. నాకు దిక్కెవరు? నువ్వే చెప్పక్కా! మరి ఏం చేస్తావు? ఇక్కడ ఉంటే నువ్వు ఈ మూర్ఖులకు బలవుతావు. మీ ఊరు వెళ్తే ఎలాగో అలా ప్రాణంతో మిగిలి ఉంటావు. నిర్ణయం నీదే. సరే అక్కా! నేను మా ఊరు వెళ్తాను. కానీ నాతో నువ్వు రావాలి. అది ఎలా కుదురుతుంది? నేనెలా వస్తాను? నేను రావడానికి కుదరదు. నువ్వు వెళ్ళు. మీ ప్రాణాలు కాపాడుకో. నేను వెళ్ళలేని పరిస్థితి అక్కా! నాతో నువ్వు రా ప్లీజ్. మా ఊర్లో వదిలేసి మళ్ళీ ఇక్కడకు వచ్చెయ్. భయంగా ఉందక్కా! నువ్వేమంటున్నావో నీకర్థమవుతుందా? నేను ఇక్కడ్నుంచి వచ్చేస్తే చాలా పెద్ద గొడవలవుతాయి. నేను రాలేను. అక్కా! అలా అనకు. మా ఊరు వెళ్ళాలంటే నాకు భయమేస్తుంది. దయచేసి రా అక్కా! అయ్యో! నేను చెప్పేది నీకు అర్థం కాదా? రాలేను. ఇక్కడ్నుంచి ఒక వేశ్య బయటికి వెళ్ళిందంటే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ పక్క నుంచి దుర్గాబాయి వాళ్ళ మాటలు వింటుంది. ఒకసారి వచ్చి, ఏమిటి లక్ష్మి, దీనితో పాటు నువ్వు వెళ్తావా? వెళ్ళగలవా? నేను అదే చెప్తున్నా అక్కా! నువ్వు వెళ్ళు అని చెప్తున్నా. అదెలా కుదురుతుంది? ఇక్కడికి ఒక్కసారి వచ్చాక ఇంక వెళ్ళడలు ఉండవు. ఏంటక్కా నువ్వు చెప్పేది? అది ఎలా కుదురుతుంది? ఆ అమ్మాయి బయట అమ్మాయి. తను ఇక్కడ అమ్మాయి కాదు. అందుకే వెళ్ళము అంటున్నాను. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. వెళ్ళలేను. లేదు లేదు. తను ఇక్కడే ఉండాలి. నువ్వేం చెప్తావో తెలియదు కానీ తనని ఒప్పించు. దీనికి నేను ఒప్పుకోనక్కా! ఏంటి నువ్వు ఒప్పుకునేది? ఇక్కడే ఉండాలి. అంతే. నీ దగ్గర మంచిగా ఉండాలని నేను మంచిదాన్ని అనుకుంటున్నావా? హాహాహా! నేను చాలా చెడ్డదాన్ని. నేను అనుకున్నది జరగకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. చెప్పింది విన్నారా సరే సరే. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఎన్నైనా చెప్పక్కా! నేనైతే అక్షరను ఇక్కడ్నుంచి తీసుకువెళ్తా. ఏంటి నువ్వు తీసుకెళ్ళేది? ఒక్కసారిగా లక్ష్మి మీదికి చెయ్యెత్తుతుంది. ఆ చెయ్యిని అక్షర పట్టుకుంటుంది. దుర్గాబాయిని పక్కకు తోసేస్తుంది. దుర్గాబాయి షాకవుతుంది. ఐ యామ్ అక్షర, ఐపీఎస్. ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని వచ్చాను. లక్ష్మి షాకవుతుంది. బుద్ధి లేకుండా అమాయకులైన అమ్మాయిలను వ్యభిచార గృహంలోకి తీసుకెళ్లడానికి నీకెంత ధైర్యం? చాలామంది నీ వల్ల డబ్బు కోసం దేహాన్ని అమ్ముకుంటున్నారు. నేను ఈ జాబ్‌లోకి వచ్చిన కొత్తలో ప్రాబ్లమ్ ఎక్కడుందని ఆలోచించాను. కానీ నువ్వే ప్రాబ్లమ్ అని నాకిప్పుడే తెలిసింది. ఇది తప్పని తెలిసినా నువ్వెందుకు చేస్తున్నావు? అన్యాయంగా అమ్మాయిలను ఎందుకు బలి చేస్తున్నావు? దుర్గాబాయ్, ఇక నీ చాప్టర్ ముగిసింది. నీ జీవితమంతా జైలు గోడల వెనకాలే. నువ్వు పోలీసా? మరి నాతో ఎందుకలా చెప్పావు? చెప్పక తప్పలేదక్కా! ఈ సమాజంలో ఆడదానికి రక్షణ లేదని తెలుస్తూనే ఉంది. మీరు కూడా ఈ వృత్తి కావాలని దిగలేదు. ఎన్నో సమస్యలు, మరెన్నో బాధను భరించి, ఇక వీలు కాక మరియు వీలు పడక ఈ వృత్తిలోకి వచ్చారు. అతి కష్టం మీద ఇక్కడ బ్రతకాలని బతుకుతున్నారు. చాలా నరకాన్ని అనుభవిస్తూ కూడా అందులో చుక్కని వెతుక్కుంటున్నారు. జీవితమనేది అడవి కాచిన వెన్నెలలని తెలిసినా కూడా ఈ జీవితాన్ని ధారపోస్తున్నారు. ఇది నిజమే అమ్మా! కానీ తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాం తప్ప మాది వృత్తి కాదు. నాకు తెలుసు కదా!
మీరు ఏదో సమస్య వలన ఇక్కడికి వచ్చారు కానీ, మీరు కావాలని ఇక్కడికి రాలేదు. ఏయ్! నీకు చెప్పేది దుర్గాబాయ్. చాలా తప్పు చేశావు. పదవే! అని కొడుతుంది. అలా కిందికి తీసుకెళ్తుంది. ఇంతలో పోలీసులందరూ వస్తారు అక్కడికి. వాళ్ళందర్నీ విడుదల చేసి దుర్గాబాయి అనుచరులను అరెస్టు చేస్తుంది అక్షర. ఇంక సానికొంపను మూసివేస్తారు. లక్ష్మి తన కొడుకుని తీసుకొని అక్కడ్నుంచి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏం చెయ్యాలి అనేది అస్సలే తెలియదు. కానీ వెళ్తుంది. లక్ష్మికి వెళ్ళే దారి ఒకటే. కానీ జీవితమంతా చూసింది. ఆమె దృష్టిలో సమాజమే చిన్నదైపోయింది. తన జీవితమంతా కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి తప్ప సుఖాలు, సంతోషాలు లేవు. కానీ లక్ష్మి అవి కోరుకోవడం లేదు. తన కొడుకు ఒక భవిష్యత్తు, తన జీవితాన్ని ఒక అర్థం ఉంటే చాలు అనుకుంది. కానీ అవేమీ లక్ష్మి జీవితంలో లేవని తెలుస్తుంది. వదిలేసిన భర్త వస్తాడో రాడో తెలియదు. కానీ జీవితాంతం తన గురించి చూసి ఆమె మరో తప్పు చెయ్యరనుకోలేదు. లక్ష్మి అక్కడ్నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుందా అనిపించింది. లక్ష్మి జీవితంలో పూల పాన్పులతో పాటు ముళ్ళబాట కూడా ఉంది. అవి తనకి గుచ్చుకుంటున్నాయి అని తెలిసినా తను పెద్దగా పట్టించుకోవడం లేదు. అక్కడ్నుంచి వచ్చిన లక్ష్మి సమాజంలో చాలామంది లక్ష్మిని ఒక వేశ్యలాగా చూశారు. "ఏం పిల్లా వస్తావా?" అని వ్యంగ్యంగా మనసును కించపరిచారు. "తను ఇలాంటిదేరా, 2 సార్లు వెళ్ళాను" అని ఒకరంటే, మరొకరు "చాలా బాగుంది" అన్నారు. ఇలా చాలామంది అంటున్నారు. సమాజం కదా! అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే జీవితం అని లక్ష్మికి అప్పుడు అర్థమైంది. తన పిల్లవాణ్ణి పెంచగలదు అని నిరూపించుకుంది. జీవితంలో కల్పిత గాథలే కాదు, యథార్థ గాథలు కూడా ఉంటాయని తెలుసుకుంది. అలా లక్ష్మి జీవితం కొనసాగుతుంది. జీవితమనేది ఒడిదడుకులు సంగమమే అని లక్ష్మి అర్థం చేసుకుంది. లక్ష్మి ఒక మనిషిగా, సంఘ సంస్కర్తగా తనను తాను మార్చుకుంది. లక్ష్మి ఒక మంచి వ్యక్తిగా మారింది. తన జీవితం ఇప్పుడు చాలా బాగుంది. తన కొడుకును మంచి చదువును చదివించింది.